ప్రస్తుతం జరుగుతున్న కొన్ని వింత ఘటనలు విన్నా, చూసినా వెంటనే బ్రహ్మం వారు కాలజ్ఞానంలో చెప్పినట్లే జరిగాయి అని అనుకోవడం తరచుగా వింటూనే ఉన్నాం. అంతేకాదు ప్రస్తుతం జరిగిన కొన్ని వింతలు, విశేషాలను, జరుగుతున్న వాటితో సమన్వయ పరచుకుంటూ కాలజ్ఞానంలో చెప్పారని కామెంట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో బ్రహ్మంగారు చెప్పిన కొన్ని విషయాలను తెలుసుకోవడంతో పాటు, కాలజ్ఞానం ప్రకారం 2024లో జరగనున్న సంఘటనలను బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు? ఆయన చెప్పినట్లు కాలజ్ఞానంలో పేర్కొన్నట్లుగా 2024లో జరగనున్నదా? ఈ రోజు తెలుసుకుందాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024 ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటికే కొన్ని విషయాలు జరిగాయి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మ స్వామి కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే కొన్ని విషయాలు నిజమయ్యాయి. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, అడవిలో నివసించే జంతువులు జనావాసాల్లోకి ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు. అంతేకాదు ఈ ఏడాది ద్వితీయార్ధంలో బ్రహ్మంగారు చెప్పిన విషయాలను తెలుసుకుంటే వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని, ఈ రిలేషన్స్ వలన హత్యలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంతేకాదు వ్యవసాయ భూములు బీటలు పడతాయని, పంటలు సరిగ్గా పండవని, దీంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుందని చెప్పారు. జనాలు తీవ్ర ఆకలి బాధతో ఇబ్బంది పడతారని వెల్లడించారు బ్రహ్మంగారు. పండ్లు తమ రుచిని కోల్పోతాయి. సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారని వెల్లడించారు. రక్తం కక్కుకుని మనుషులు మంచాన పడి మరణిస్తారు. మూగ జీవులు వివిధ కారణాలతో ప్రాణాలు విడుస్తాయని వెల్లడించారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో. అంతేకాదు రాజ్యాధికారం కోసం, ఆధిపత్యం కోసం దేశాలు కొట్లాటకు తెర తీస్తారని, లక్షలాది మంది తీవ్ర ఇబ్బందుల బారిన పడతారని వెల్లడించారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.